హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వెస్ట్ గ్లోబల్ కంపెనీ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ గురించి అయితే హైర్ చేస్తుంది. అది కూడా సాఫ్ట్వేర్ సైడ్ అండి. కంప్లీట్ గా మనకి 0 to 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ జాబ్ లొకేషన్ అయితే గురుగ్రామ్ ఉంటుంది. బట్ ఇనీషియల్ గా జాబ్ లొకేషన్ కోసం అయితే పెద్దగా కన్సిడర్ చేయకండి గైస్. మీరైతే డైరెక్ట్ గా జాయిన్ అయిపోండి. సో 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన లొకేషన్ కి అయితే రీలొకేట్ అవ్వచ్చు, లేదా కొత్త కంపెనీ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి C++ డెవలపర్ గా చెప్పుకోవచ్చు. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు C లేదా C++ లో డెవలప్మెంట్ అయితే చేస్తారు. డిజైనింగ్, బిల్డింగ్, మెయింటైనింగ్ అండ్ రీయూజబుల్ కోడ్ అయితే మీరు రాయడం జరుగుతుంది. సో గైస్, రిక్వైర్డ్ స్కిల్స్ చూసారు కదా. మనకి C లేదా C++ లాంగ్వేజ్ గురించి అయితే అడగడం జరిగింది. అండ్ గిట్హబ్ మీద వర్కింగ్ నాలెడ్జ్ లేదా ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే కనుక సో మీకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ రెజ్యూమేలో ఉండాల్సిన మ్యాండేటరీ స్కిల్స్ ఏంటంటే C లేదా C++ అండ్ గిట్హబ్. సో ఇవి మాత్రం మ్యాండేటరీ స్కిల్స్ అండి. ఎందుకంటే మనం రెజ్యూమే అప్లోడ్ చేస్తాం కాబట్టి అది షార్ట్ లిస్ట్ అయితేనే మనకి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ టైప్ చూసారు కదా, BE, బీటెక్ అలాగే BSc కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా ఫుల్ టైం అండ్ రెగ్యులర్ జాబ్ రోల్. ఇది ఎటువంటి పార్ట్ టైం అండ్ ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు. సో ఎంట్రీ లెవెల్ గైస్, ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ మనకి చాలా తక్కువ వస్తాయి. సో ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా అప్లై చేయండి. మనకి ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నారు కాబట్టి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అప్లై లింక్ ద్వారా ఈ జాబ్ కి అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్.